రాయే మరి ఈ నామాలు పొట్టోడే గాని చాలా గట్టోడు. ఆదిత్య ఎవరో కాదు, ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తన రూపాన్ని మార్చుకున్న కిషోరే. నమలు చెప్పండి అయ్యా. సమ్మగా ఇలా మందేస్తూ కమ్మగా ఇలా జీడిపప్పు తింటుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుందయ్యా? స్వర్గంలో ఉన్నట్టుంది. చిచి, కంపరంగా ఉంది, భరించలేనంత చండాలంగా ఉంది. అయినా ఉండాలి, మనం ఇక్కడే ఉండాలి, డబ్బు చేతిలో పడేదాకా. నమలు చెప్పండి అయ్యా. సూరి, నా సూరి ఈ పాటికి ఏం చేస్తూ ఉంటుందంట? పట్ట పగలంటే మీకు మందేసే టైము, మరి ఆడోళ్ళకైతే వంట చేసే టైం కదండి అయ్యా. ఈ పాటికి వాళ్ళ ఆయన కోసం వంట చేస్తూ. మోట వరుసకు కూడా అలా అనకు, నేను భరించలేను. సూర్య నాది, నేనే వాళ్ళ ఆయన్ని, ఇంటాయన్ని నేనే, అన్నీ నేనే. విన్నావమ్మా? వాడి కడుపు నిండా కంపి. తప్పదే, ఆ కంపునే ఇంపుగా ఉందని భరించాలి. ఇంకొన్నాళ్లే. కరెక్ట్. ఇంకొన్నాళ్ళలో సూర్య నాది కావాలి. అవుతుంది. అందుకోసం నేను ఏం చేయడానికైనా రెడీ. హలో, మీరా? ఏంటి, సూర్య నాదవుతుందా? ఓకే, సూర్య నాదవుతుంది అంటే నేను దేనికైనా రెడీ. ఏం రుద్ర, బాగా తప్పించిపోతున్నట్టున్నావు సూర్య కోసం? తప్పించిపోవటం కాదు, తపస్సు చేస్తున్నాను. ఏంటి, మందేస్తున్నావా? ఫోన్లోంచే కనిపెట్టేశారా మేడం? రుద్ర, నాకు నీ ప్రతి కదలిక తెలుసు. నీకు సూర్య కావాలి, నాకు కృష్ణ మీద పగ తీరాలి. ఈ రెండు ఒకేసారి జరగాలి. జరుగుతాయి. నువ్వు నా ప్లాన్ కి ఓకే అంటే? ఓకే, చెప్పాను కదా, సూర్య నాదవుతుంది అంటే నేను చంపడానికైనా రెడీ, చావడానికైనా రెడీ. గుడ్ రుద్ర, నువ్వు అదే మాట మీదుండు. అతి త్వరలో సూర్య నీ సొంతమయ్యే ప్లాన్ నేను చెప్తాను. అలాగే, తేడా ఏం రాదు కదా? నెవర్. ఈ సౌందర్య మాట ఇచ్చిందంటే పని పూర్తయినట్టే. సూర్య నీది, ముమ్మాటికి నీదే. ఓకే, వారే వా, సూర్య నాది, ముమ్మాటికి నాదే. నమలు పోయిరా మందు. అల్లుడు, ఎవరితో అంత హ్యాపీగా మాట్లాడుతున్నావు? ఇంకెవరితో? ఆ సౌందర్యతో. ఏంటండి అయ్యా తమరు ఇప్పటిదాకా మాట్లాడింది? సౌందర్య మేడం, సౌందర్య. అంటే ఆ సౌందర్యతో నువ్వు ఇంకా టచ్ లోనే ఉన్నావా అల్లుడు? ఉన్నాను. నా సూరి కోసం నేను ఎవరితో అయినా టచ్లోనే ఉంటాను. ఏమంటోంది? వెన్నుపోటు పొడిచే ప్లాన్ రెడీ చేస్తోంది. వెన్నుపోట ఎవరికంటండి అయ్యా? నీకు పోయిరా మందు. పోయ్. అంటే ఈసారి సూరి నీకు వశమైపోతుంది, నాకు పరవశమైపోతుంది. నాకు తెలియక అడుగుతాను, సూరి నీకప్పగిస్తే ఆ సౌందర్యకి ఏమిటి లాభం? అతమ్మా, పగ, ఆడదాని పగ కురుక్షేత్రాన్ని సృష్టించింది. కృష్ణ మీద పగ,
సౌందర్య చేత నాకు సూర్యుని బలిదానం చేయిస్తోంది. అంటే కృష్ణ మీద పగతోనే ఆ సౌందర్య సూర్యుని నీకు కరెక్ట్. దుర్యోధనుని వధతో ద్రౌపది కక్ష తీరింది. తనని కాదని సూర్యుని పెళ్లాడిన ఆ కృష్ణ మీద సౌందర్య పగ ఇప్పుడు సూర్యుని నా పక్కలోకి తేబోతోంది. దాన్ని నాకు ఉంపుడు గత్తెగా మార్చబోతోంది. దాన్ని అమ్మా తమరు వెళ్ళండి. దోసు లోపలికి వెళ్తున్న కొద్దీ సంస్కృతం బయటకు వచ్చేస్తుంది. తమరు దయచేయండి. రేయ్ నామాల పోయిరా, పోయి. విన్నావా? చెవులారా విన్నావా? ఇంతకు ముందు వాడు నన్ను వంపుడు కత్తిగా ఉంచుకుంటాను అన్నాడు. ఇప్పుడు సూర్యక్కని చెరపట్టి ఛే! ఇలాంటి చోట ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రతి క్షణం భయపడుతూ బ్రతకడం నా వల్ల కాదమ్మా. వెంటనే బయలుదేరి వెళ్ళిపోదామమ్మా. ఎక్కడికే? వల్లకాట్లోకి. వావి వర్ష లేని ఇలాంటి నీచుడింట్లో ఉండే కంటే శ్మశానంలోనైనా సరే సుఖంగా ఉంటానమ్మా. అది కాదే అమ్మా, నువ్వు వస్తానంటే రా, లేకపోతే నీ కర్మ. నేను మాత్రం ఇక మీదట ఇక్కడ ఉండను. నీ డబ్బాస కోసం ఆ త్రాష్టుడికి పట్టుపరుపుగా మారలేను. కృష్ణ, పొద్దునే గుడికెళ్ళొచ్చాను. ఇవాళ ప్రత్యేకంగా పూజ కూడా చేయించాను. ఇదిగో అమ్మవారి కుంకుమ. పర్వాలేదులే. ఇదిగో అమ్మవారి ప్రసాదం. థ్యాంక్ యూ. ఇంతకీ ప్రత్యేకమైన పూజ చేయించి అమ్మవారిని ఏం కోరుకున్నావు? బిజినెస్లో నువ్వు ఎప్పుడు బిజీగానే ఉండాలని, అంచెలంచెలుగా నువ్వు ఇంకా పైకి ఎదగాలని, చివరికి సంపాదించిన డబ్బుని లెక్క పెట్టుకోవడానికి కూడా నీకు తీరిక లేకపోతే ఇదిగో అప్పుడు కూడా నేను ఇలాగే నీకు ఏ చిన్నపాటి సాయం చేయగలిగినా చాలు అని కోరుకున్నాను. సౌందర్య, శ్రీరాముడికి ఉడత సహాయం చేసినట్టు నా కృష్ణకి నేను సారీ, నేను నీకు ఏ విధంగా సాయపడ్డా నా జన్మ ధన్యమైపోయినట్టే. ఇంకా నీకోసం ఏం కోరుకోలేదా? నువ్వు బాగుంటే నేను బాగున్నట్టే కదా. ఏయ్ జరుగో, చెప్పేది నీకే. ఏంటి చేస్తావా? నేను చచ్చిపోయినా పర్వాలేదు బావా, కానీ ఇలాంటి రాక్షసి మాయలో పడి నువ్వు మాత్రం నాశనం అవ్వకూడదు. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నాను బావా. నీ పక్కనే నంగనచ్చులా కూర్చుందే ఏదో జిత్తుల మారి నక్క. క్షణానికి రంగులు మార్చి ఊసరు వెళ్ళి బావా. తీయగా మాట్లాడుతూనే గొంతు కోసే తేనె పూసిన కత్తి. నీతోనే ఉంటూ నీ మీద పగ సాధించడానికి, నిన్ను సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న నీ శత్రువు బావా. పద్మా, నీకేమైనా మెంట్లెక్కిందా? లేదు బావా, నీకే జాలి అనే పిచ్చి పట్టింది. ఎవరు నీ వాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో తెలుసుకోలేనంతగా ఈ వగలాడి నిన్ను మార్చి ఏమార్చింది బావా. విన్నావా కృష్ణ? నీ కళ్ళ ముందు నన్ను ఎన్ని మాటలు అంటుందో. ఓసై చెత్త మొహందానా, ఇంకా ఎందుకే నటించాలని చూస్తావు? నాకు నీ గురించి ఆ రుద్రగాడి గురించి పూర్తిగా తెలిసిపోయింది. సూర్యక్కని బావకి దూరం చేసి
ఆ దుర్మార్గుడికి అప్పచెప్తామని ఫోన్లో చెప్పావే ఆ మాటలన్నీ నేను నా చెవులారా విన్నానే పాపిష్టిదానా. పద్మ, అవును బావా, నువ్వు సూర్యక్క ఎంత ప్రమాదంలో ఉన్నారో మీకు తెలీదు. ఇదో పగపట్టిన త్రాచుపావు. ఆ నరరూప రాక్షసుడు రుద్రతో చేతులు కలిపి మీ ఆలు మగులను విడదీయాలని ప్లాన్ చేస్తోంది బావా. నీతోనే ఉంటూ మీ బ్రతుకుల్ని కాటు వేయడానికి ఎదురు చూస్తోంది బావా ఈ నీచురాలు. నమ్మొద్దు, దీని మాయలో పడొద్దు బావా. ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? పగ అనే పిచ్చి పట్టింది నీకు, ప్రతీకారం అనే మెంటలెక్కింది నీకు. అందుకే విడాకులు తీసుకుని వెళ్ళిపోయిన దానివి మళ్ళీ మా బావని తగులుకున్నాం. నయగారాలు పోతూ నయవంచన చేయడానికి సిద్ధపడ్డాం. విన్నావా కృష్ణ? చివరికి నీ కాపురాన్ని కూల్ చేయాలని నువ్వే తనని పాడు చేశావు అని నీ మీద అంత పెద్ద అబాండం వేసిన ఇది కూడా దెయ్యాలు వేదాలు వల్లించినట్టు నా మీద ఎలాంటి అపవాదులు వేస్తోందో. సౌందర్య, నువ్వేం పట్టించుకోకు. పట్టించుకోకుండా ఎలా ఉంటాను కృష్ణ? నేను మనిషినే, నాకు ఓ మనసుంది. దెబ్బలు తిని తిని అలసిపోయిన నా మనసుకి ఇంకా మాటలు పడే శక్తి నాకు లేదు. సౌందర్య, సుభాష్, ఏం నటిస్తున్నావే? చెత్తశ్రీ అవార్డు లాంటిది ఏదైనా ఉంటే ఖచ్చితంగా అది నీకే ఇవ్వాలి. ఏయ్, ఆపు! నేను కృష్ణ కారులో కనిపించాడనే కదా నీ ఏడుపు. అలాగే వెళ్ళిపోతాను, ఇప్పుడు వెళ్ళిపోతాను. సౌందర్య, సౌందర్య ఏంటిది? వద్దు కృష్ణ, మనుషుల్ని మమతల్ని ఈ లోకం ఎప్పుడు అర్థం చేసుకుంది గనక నేను ఎన్ని మాటలైనా పడతాను. కానీ నా మూలంగా నువ్వు ఒక్క మాట పడ్డా భరించే శక్తి నాకు లేదు. అందుకే నువ్వు కారులోనే వెళ్ళాలి, నేను కాలు నడకనే వెళ్ళాలి. అలాగే వెళ్తాను. సౌందర్య, నా మాట విను. సౌందర్య, ఎందుకు బావా దాన్ని బతిమాలతావు? ఇదంతా కూడా ఉత్పత్తి నటనే, నిన్ను ఐస్ చేయడానికి మాత్రమే. నిన్ను ఆటో ఆపు. ఛా, ఏ ఆగిపోయావేం బావా? కొట్టు బావా. నువ్వు నన్ను తిట్టినా కొట్టినా పర్వాలేదు, కానీ నీ చుట్టూ ఏం జరుగుతుందో అర్థం చేసుకో బావా. దయచేసి దయచేసి సూర్యక్కని కాపాడు బావా, ప్లీజ్. సూర్యక్క, ఆ అక్క కాపురంలో నిప్పులు పోయాలనుకున్నావే, అప్పుడేమైంది ఈ బుద్ధి? బావాని పిలుస్తూనే సూర్య ముందు నన్ను దోషిగా నిలబెట్టాలని ప్రయత్నించావు కదా, అప్పుడేమైంది ఈ బుద్ధి? మీ అమ్మతో కలిసి నన్ను సూర్యని విడదీయాలని చూసారే, అప్పుడేమైంది ఈ బుద్ధి? బావా, దయచేసి నేను చెప్పేది విను. అప్పట్లో నేను తప్పుల్ని చేశాను, కానీ ఇప్పుడు నా తప్పుల్ని నేను తెలుసుకున్నాను బావా. కదా, సౌందర్య కూడా గతంలో తన తప్పులే చేసింది, ఇప్పుడు తన తప్పులు తాను తెలుసుకుంది. మనిషిగా మనసున్న ఆడదానిగా మారింది. అందుకే సౌందర్యని నేను క్షమించాను. అయ్యో బావా, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఆ సౌందర్య వద్దు, సౌందర్య గురించి ఇంకొక మాట మాట్లాడదు. ఎవరు నా వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు నాకు బాగా తెలుసు. బావా, ప్లీజ్ బావా, బావా. ప్లీజ్ బావా, అర్థం చేసుకో, నా మాట విను బావా. బావా, బావా, ప్లీజ్ బావా, నా మాట విను బావా. బావా, హలో, చెప్పండి మేడం. రుద్ర, మనిద్దరం కలిసి ఆ సూర్యుని కృష్ణని విడదీయడానికి ప్రయత్నిస్తున్నాం, అవునా? కొత్తగా అడుగుతారేంటి? అదేగా మన ప్లాన్. హ, ఆ ప్లానే ఇప్పుడు లీక్ అయిపోయింది. నీ వాళ్ళు అనుకున్న వాళ్ళ వల్లే నలుగురికి తెలిసిపోయే ప్రమాదం ఏర్పడింది. మేడం, మేడం ఏమంటారు? నా వాళ్ళ? అవును, ఇన్నాళ్ళు ఆ కవిత ఆ పద్మ నీ మనుషులే అని చెప్పావు, కానీ ఇప్పుడేంటి ఆ పద్మ ఇలా అడ్డం తిరిగింది?
పద్మ ఏం చేసింది? ఏం చేసిందా? నా గురించి కృష్ణకి బ్యాడ్ గా చెప్పింది. నువ్వు నేను కలిసి కుట్ర చేస్తున్నావనే నిజాన్ని నా కళ్ళ ముందే కృష్ణకి మొత్తం చెప్పేసింది. నిజంగానా? ఆ, నిజంగానే. నిజం దానికి తెలిసిపోయినట్టే మాట్లాడింది. పూస గుచ్చినట్టు మన ప్లాన్ మొత్తాన్ని చెప్పేసింది. ఎలా ఎలా తెలిసింది దానికి? ఇంట్లోనే పడి ఉంటదిగా. నేను అత్తమ్మ మాట్లాడుకుంటుంటే విందేమో. రుద్ర, ఇది కేర్లెస్ గా మాట్లాడాల్సిన విషయం కాదు. దాని మొహం అది చెప్తే కృష్ణ నమ్మేస్తాడా? ఇవ్వాలంటే నమ్మలేదు. దాని క్యారెక్టర్ బ్యాడ్ కాబట్టి కావాలని కల్పించి చెప్తోంది అని చీకొట్టాడు. కానీ పదే పదే అదే మాటని చెప్తే కృష్ణకు కూడా అనుమానం రాదని గ్యారెంటీ ఏంటి? మేడం, అవును రుద్ర, కృష్ణకి అనుమానం రానంత వరకే మన ఆటలు సాగేది. ఒక్కసారి అనుమానం అంటూ వచ్చిందో నా పగ తీరదు, నీకు నీ సూర్య దక్కదు. వీల్లేదు. అలా జరగటానికి వీల్లేదు మేడం. వీల్లేదంటే మరి ఆ పద్మని ఏం చేయాలో నువ్వే చెప్పు. ఛే! మన్ను తిన్న పాములాగా పడుండే పద్మ మన మీదకి బొస కొట్టడమా? ఆలోచిస్తుంటే ఇప్పుడు నాకు అర్థమవుతోంది. ఏంటది? అదే, మొన్న పద్మ ఆ సూర్య వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళిందో. ఏంటి? పద్మ సూర్యుని కలిసిందా? ఎందుకు? మీరు కృష్ణ వాళ్ళ ఆఫీసులోనే పని చేస్తున్నారనే నిజాన్ని తెలుసుకుందట. ఆ సంగతి చెప్పారనే సూర్య వారింటికి వెళ్ళి ఏవేవో కల్పించి చెప్పిందట. ఆ తర్వాత? ఆ తర్వాత ఏముంది మేడం, సూర్య పద్మని చెడామడా తిట్టి మెడబట్టి బయటికి తోసిందట. ఇంకోసారి ఇలాంటి అబద్ధాలు మోసుకొస్తే చంపుతానని బెదిరించిందట. పద్మ వాళ్ళ అమ్మ దగ్గర ఏడుస్తూ చెప్తుంటే విన్నాను. లాభం లేదు రుద్ర. ఆ పద్మ వల్ల మనకి ఎప్పటికైనా ప్రమాదమే. వదిలేయండి మేడం, పిల్ల కాకి అదేం చేస్తుంది? ఏంటి? దాని మీద జాలా లేక మోజా? మేడం, అవసరమా? ఇలాంటి డైవర్షన్స్ నీకు అవసరమా? నీ టార్గెట్ నా టార్గెట్ ఒక్కటే, సూర్య. కృష్ణ జైలుకు వెళ్ళాలన్నా, ఒంటరిదైపోయిన సూర్య నీకు దక్కాలన్నా మన ప్లాన్ కి ఎలాంటి అడ్డంకులు రాకూడదు. చెప్పండి మేడం, నా సూర్య కోసం నేనేం చేయమన్నా చేస్తాను. మాట తప్పవుగా? రుద్రరాజు అన్నాడంటే అయిపోయినట్టే. అయితే లేపేయ్, ఆ పద్మని చంపేయ్. ఏ భయమా, బాధ? రెండూ కాదు. అయితే ఇంకేంటి? నీ సూర్య నీకు దక్కాలంటే ఆ పద్మ ప్రాణాలతో ఉండకూడదు. ఓకే, గుడ్. పద్మ చావుకి ముహూర్తాన్ని నేను నిర్ణయిస్తాను. ఆ ముహూర్తం దాటక ముందే పద్మని నేను లేపేస్తా. కుక్కతోక దానికి బుద్ధి రాదు, ఈ జన్మకి బుద్ధి రాదు. సూర్య, ఎవరి గురించమ్మా? అయ్యో, ఇంకెవరి గురించో అయితే నాకెందుకత్తయ్యా? అదే, నాకొక చెల్లెలు తగలడింది కదా, పద్దు. మొన్నటికి మొన్న చంపుతానని బెదిరించి దాన్ని మెడపట్టుకుని బయటికి తోసేశానా? అయినా సరే దానికి బుద్ధి రాలేదు. ఏం చేసింది? ఇక నా దగ్గర దాని పప్పులు ఉడకవని నడి రోడ్డు మీద మీ అబ్బాయి కారులో వెళ్తుంటే అడ్డంగా నిలబడి అడ్డమైన వాగుడు వాగింది. ఏంటి, నడి రోడ్డు మీద? ఆ దానికి సిగ్గా ఎగ్గా రోషమా పౌరుషమా ఏవీ లేవు. అందుకే మళ్ళీ ఏవో మాయమాటలు చెప్పాలని ఆయన నిలదీసింది. ఆయనేమో ఎంతో ఓపిగ్గా నువ్వు చేసింది తప్పు అని నచ్చ చెప్తున్నారు. చిచ్చి, పద్మ ఇంతకు బరితెగించిందా? అవునత్తయ్య, వినాశకాలే విపరీత బుద్ధి అని ఊరికే అన్నారా? దానికి మూడింది. ఏదో ఒక రోజు ఖచ్చితంగా నా చేతుల్లోనే కుక్క చావు చేస్తుంది. వదిలేయమ్మా, ఎవరి పాపాన్ని వాళ్లే పోతారుగా. ఏమండి అలా ఉన్నారేంటి? ఏం లేదు. ఏమీ లేకపోతే ఆ మొహమేమిట్రా అలా పీకిపోయింది? మొహం
కడుకుని రండి, భోజనం వడ్డిస్తాను. వద్దు, కాసేపు ఎవరు డిస్టర్బ్ చేయకండి. చూసారా అత్తయ్య, ఆయన ఎంత బాధపడుతున్నారు? నడి రోడ్డు మీద పద్మ తనని కలిసిన విషయాన్ని కూడా చెప్పకుండా అలా మూడీగా భోజనం కూడా వద్దని వెళ్ళిపోతున్నారంటే ఆ పద్మ ఆయన్ని ఎంతగా బాధ పెట్టిందో, ఎంతగా విసిగించుంటుందో. చిచ్చి, మరీ ఇంత పచ్చాబద్దాలా? కొంచెమైన పాపభీతి ఉండొద్దు? అయ్యో అన్నారు, దానికి పాప భీతి కూడానా? అదే ఉంటే బావ నా మీద అఘాయిత్యం చేశాడు అని అంత పెద్ద అభాండాన్ని వేసేదా? నన్ను ఆయన్ని విడదీయాలని కుట్ర చేసేదా? దేవుడున్నాడమ్మా, అందరి పాపాల పద్దు రాసి పెడుతూ ఉంటాడు. లేదత్తయ్యా, ఆ దేవుడు క్షమించినా దాన్ని నేను మాత్రం క్షమించను. వడ్డీతో సహా బదులు చెల్లిస్తాను. నా కాపురానికి ఎసరు పెట్టాలని చూసిన ఆ నీచురాలికి తగిన బుద్ధి చెప్పే తీరుతాను.